తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు వెళ్తే నెక్స్ట్‌లో వాళ్ళే మళ్ళీ గెలుస్తారు. అలాగే ఆయన రామారావు గారి దగ్గర నుంచి వచ్చారు. ఈయన కూడా ఈయన దగ్గర నుంచి పైకి వస్తాడు. బాబాయ్ గారు మీ పేరేంటి? నా పేరు లక్ష్మణరావు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్లు అనేది పడ్డాయా లేదా? పడ్డాయండి. అంత మునుపు గోతులకు ఉండేవి. మనిషి అటు ఇటు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు రోడ్లు బాగా వేసారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లు వేయడం వల్ల ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి కానీ సిటీ మెయిన్ లొకేషన్ ఇది ఎర్రకట్ట డౌన్ అంటారు. సో ఈ లైన్లో రోడ్డు వేయడం వల్ల ప్రజలందరికీ ఆనందమేనా? ఆనందం. అంటే ఇదివరకు ఎలాంటి ఇబ్బందులు చూశారు బాబాయ్ ఇక్కడ? చాలా ఇబ్బందులు అండి. ఎందుకంటే రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇది 5వ లైన్లో చాలా ఘోరంగా ఉంటుంది రోడ్డు. సత్యమే పర్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ఇప్పుడు రోడ్ల మీదే ఫోకస్ చేశారు కదా, రోడ్డు మీదే అంతా పెట్టారు కదా. సో ఎలా అనిపిస్తుంది రోడ్లు వేయడం వల్ల మీలాంటి వాళ్ళకి కానీ సిటీలో కానీ ఏమైనా యాక్సిడెంట్లు అవ్వకుండా బాగుంటాయి? బాగానే ఉంది. ఎందుకంటే కొద్దిగా కళ్ళు కనపడకపోయినా రోడ్డు బాగుంది అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అది గోతులు అంటే ఏ గోతులో అడిగేస్తాం చాలా మాకు. అది ఇప్పుడు బాగానే ఉంటుంది. గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా మీకు? ఈ ప్రభుత్వం జరిగింది కాబట్టి మనం దీనికి మనం ఇది చేయాలి. మరేంటి ప్రభుత్వం పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరిది బాగానే ఉందండి. అది పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్. నమ్మేది ఉందండి. లాస్ట్లో తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు వెళ్తే నెక్స్ట్‌లో వాళ్ళే మళ్ళీ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, రోడ్లు వేసాడో లేదో కూడా వెళ్ళి చెక్ చేస్తున్నారు కదా పల్లెటూరులోకి వెళ్ళి. ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా మీరు? నేను చూడలేదు. ఎలా అనిపిస్తుంది? ఒక లీడర్, ఒక పెద్ద ఆయన ఒక లీడర్, డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి ఒక మెయిన్ సీఎం లాగా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయనే వెళ్ళి చెక్ చేస్తున్నారు కదా. అవును, చేస్తున్నాను. ఇలాగే ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని నమ్మకం ఉందా? ఉందండి. ఈ ప్రాంతం పేరు ఏంటండి? కేదరేశ్వరపేట. అంటే ఇది ఎన్నో లైన్ ఇది? 5 ఎన్ని సంవత్సరాల దాకా రోడ్లు ఇలా గుంటలు ఉన్నాయి గతంలో? ఒక ఇంత దీనికి గెలవక మునిపే ఒక 5-6 సంవత్సరాలు అలా గుంటుండే. ఇప్పుడు ఈ వర్షాలకి వీటికి ట్రాఫిక్ ఎక్కువైపోయింది కంటే ట్రాఫిక్ ఎక్కువ అవడంలో గోతులు బాగుపడ్డాయి. ఇప్పుడు వేయడం వల్ల, ఈ రోడ్లు వేయడం వల్ల మీ ప్రజలందరికీ ఆనందం. బాగా. నమస్తే, మీ పేరేంటి? మస్తాన్. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, పరిపాలన బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతి గ్రామంలో వెళ్ళి రోడ్లు పడాలి, పంచాయతీలు డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆలోచనలో తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పర్వాలేదండి, ఆయన కూడా బాగానే చేస్తున్నాడు. సీఎం గారు కూడా పర్వాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమా నటుడు. పొలిటికల్కి, రాజకీయానికి సంబంధం లేదు, ఆయనకి తెలియదు అని అంటున్నారు చాలామంది అన్నారు గతంలో. మరి ఆయన పనితీరు చూశారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పర్వాలేదు. ఏదైనా కూడా నేర్చుకోవడంలోనే వస్తుందండి. నేర్చుకోవాలి. ఇప్పుడు పుట్టుకతో ఎవరు నేర్చుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, పుట్టుకతో నేర్చుకున్నారా? లేదు కదా. అలాగే ఆయన రామారావు గారి దగ్గర నుంచి వచ్చారు. ఈయన కూడా ఈయన దగ్గర నుంచి పైకి వస్తాడు. ఇంకా ఈయన కూడా ఒక పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏది భవిష్యత్తులో నేర్చుకుంటే. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెటూరుకి వెళ్ళి చెక్ చేస్తున్నారు కదా, రోడ్లు బాగా వేసారా లేదా, ఈ గ్రామంలో పడ్డాయా లేదా అని ఆయనే స్వయంగా వెళ్ళి నడుచుకొని వెళ్తున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అలా పనిచేస్తారు? పర్వాలేదండి. అదేవిధంగా ఇప్పుడు మన విజయవాడ మెయిన్ సెంటర్ ఎర్రకట్ట అనగానే బేసిక్గా అందరికి తెలిసిందే. విజయవాడ మెయిన్ సెంటర్ 5వ లైన్ రోడ్డు చాలా చండాలంగా ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఈ రోడ్లు వేసారా లేదు? ఇక్కడ వేసారు, బాగున్నాయండి. ఎప్పుడు వేసారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో? ఈ ప్రభుత్వం మొన్న ఈ మధ్య వేసారు, బాగానే ఉంది. మొత్తం గోతులండి. లోటస్ గేట్ వరకు మొత్తం మొత్తం బేసిక్గా లోటస్, ఇటుపక్క మార్కెట్, ఇటుపక్క మామిడికాయ తోట అంతా ఉండేది కదా. లైక్ ఈ మొత్తం పర్వాలేదండి. ఈ రోడ్డు ఒకటే మొత్తం 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో, ఎవరో జగన్ గారి పరిపాలన కూడా వేయలే. ఏదో తూతు మంత్రంగా మాసికలు చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం రోడ్డు వేసారు శుభ్రంగా. లేదండి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మొత్తం మాసికలు పూసారు అంతే, రెండోది ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అక్కడ దాకా రోడ్డు వేసారు. లేదమ్మా, మాసికలు వేసారు అంతే, అంతే, ఏం లేదు. మాసికలు వెళ్ళండి. ఎవరు ఇప్పుడు ఆయన తిరగాల్సింది తిరుగుతాడు, దాన్నే పర్వాలేదమ్మా. ఏదో ఎందుకంటే చేసుకుంటే పేరు చెప్పుకుంటారు, అందుకంటే ఏముండదు. ఉంటే మంచిదేనమ్మా.
ఏం లేదమ్మా, దేవుడి దవల బాగుంటే అందరూ బాగున్నాం. ఆయన బాగుండి బాగా చేస్తున్నారు అనుకోండి, ప్రజలు కూడా బాగుంటారు అంతే.